ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. సుల్తానాబాద్ బీజేపీ అధ్యక్షుడు కూకట్ల నాగరాజు అధ్యక్షతన వైశ్య భవన్ ఫంక్షన్ హాల్ ఏర్పాటు చేసిన పత్రికా విలేకరుల సమావేశంలో బీజేపీ రామగుండం జిల్లా అధ్యక్షుడు కర్రే సంజీవరెడ్డి పాల్గొని మాట్లాడుతూ బీజేపీ కరీంనగర్ ఎంపీ కేంద్ర హోం సహాయ మంత్రి బండి సంజయ్ పై బీఆర్ఎస్ నేతలు, హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, మాజీ ఎంపీ వినోద్, ఎమ్మెల్యే గంగుల కమలాకర్, బీఆర్ఎస్ నేత శ్రవణ్ చేసిన అనుచిత వ్యాఖ్యలు ఖండిస్తూ బండి సంజయ్ ని విమర్శించేంతటి స్థాయి నీది కాదని, కౌశిక్ రెడ్డి ఒక చీటర్ అంటూ ఎమ్మెల్యే ఎలక్షన్స్ సమయంలో నీ కుటుంబాన్ని ముందు పెట్టి ఎమ్మెల్యే ఎలక్షన్స్ లో నేను గాని గెలవకపోతే నా కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించి బ్లాక్ మెయిల్ చేసి ప్రజలను మోసం చేసి గెలిచిన నీవు ఒక కార్యకర్త నుండి ఒకే పార్టీని నమ్ముకుని ఈ రోజు బీజేపీలో కేంద్ర మంత్రిగా అంచెలంచెలుగా కష్టపడి పైకి ఎదిగిన బండి సంజయ్ని విమర్శించే సాహసం చేస్తే తాట తీస్తామని, నీవు గాని ఇంకోసారి ఎక్కడైనా బీజేపీ నాయకులపైన విమర్శలు చేసినట్లయితే ఖబర్దార్ అంటూ సంజీవరెడ్డి హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సుల్తానాబాద్ మండల అధ్యక్షులు కందుల శ్రీనివాస్, రామగుండం ఇన్ఛార్జి కందుల సంజారాణి, బీజేపీ సీనియర్ నాయకులు కడారి అశోక్ రావు, చౌదరి మహేందర్ యాదవ్, మిట్టపల్లి ప్రవీణ్, మహేష్, అమర్గాని ప్రదీప్ కుమార్, లంక శంకర్, చాతరాజు రమేష్, రాజేందర్, బాలకృష్ణ, రామగుండం బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పార్లమెంట్ సభ్యుడు వినోద్ కుమార్ గారు, శ్రవణ్ గారు, అలాగే కమలాకర్ గారు, కౌశిక్ రెడ్డి గారు, వీళ్ళు బండి సంజయ్ వీళ్ళు ఆడ ఉండి కేసీఆర్ స్టిప్ ఇస్తే వీళ్ళు రాసి మాట్లాడడం జరిగింది. నేను కౌశిక్ రెడ్డి గారు అడుగుతా ఉన్నా, బండి సంజయ్ గురించి నీకేం తెలుసా అని అడుగుతా ఉన్నా. బండి సంజయ్ అనే వ్యక్తి స్వయం సేవకి వెళ్ళి, ఏబీపీకి వెళ్ళి, చిన్న స్మాల్ కుటుంబం బీసీ బిడ్డకి వెళ్ళి ఇవాళ రాష్ట్ర స్థాయి నాయకునిగా ఎదిగి ఒక కార్పొరేటర్గా ఫస్ట్ టైం నిలుచుంటే 2000 మేయర్తో గెలిపించిన ఘనత కరీంనగర్ ప్రజలకు దక్కింది. కార్పొరేటర్తో కాకుండా టౌన్ అధ్యక్షుడిగా పనిచేసిండు, కరీంనగర్ టౌన్ మున్సిపల్ అధ్యక్షుడిగా పనిచేసిండు. తర్వాత 3 సార్లు కార్పొరేటర్ గెలిచిండు, 3 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసిండు. ఆర్థికంగా లేకున్నా, కుటుంబ సమస్యలున్నా, చిన్న కుటుంబంకి వచ్చి ఎవరికి సపోర్ట్ రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ సపోర్ట్ లేకుండా కూడా ఆయన 3 సార్లు ఎమ్మెల్యే గెలిచడం జరిగింది, ఎమ్మెల్యే పోటీ జరిగింది. ఎమ్మెల్యే ఓడిపోతే హిందుత్వవాదులంతా బండి సంజయ్ ఉంటే మనకు హిందూవాదం వస్తుంది, ఇలా చాలా ఇబ్బందులు అవుతుంది, ముస్లిం క్రిస్టియన్స్ మనం ఇబ్బంది పెడుతున్నారని చెప్పేసి పార్లమెంట్ సభ్యునే పోటీ చేస్తే 1,00,000 మేడతో గెలవడం జరిగింది ఫస్ట్ టైంలో. మళ్ళా రెండోసారి పోటీ చేస్తే వినోద్ కుమార్ను 2 సార్లు మట్టి కనిపించాడు. మేము మేధావని చెప్పుకుంటాడు, విద్యాసాగర్ కుటుంబ సభ్యులను పెట్టుకొని వెల్మ రాజకీయాలు చేసుకుంటూ వెల్మలంతా ఏ పార్టీలు ఉన్నా ఒక దిక్కు ఉంటారని చెప్పేసి ఆ భావంతో నేను పోటీ చేస్తే ఫస్ట్ టైం వినోద్ కుమార్ను కార్పొరేటర్గా ఉన్న బండి సంజయ్ 1,00,000 ఓట్లతో గెలిచిండు అని చెప్తా ఉన్నాం. మళ్ళీ అదే వినోద్ కుమార్ గారు మళ్ళీ పోటీ చేసిండు, మళ్ళీ బండి సంజయ్ని ఓడగొట్టాలని. టీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ 2 వెల్మలంతా ఒకటే అయ్యి బీసీ బిడ్డను ఓడగొట్టాలని చెప్పేసి మొన్న ప్రయత్నం చేస్తే బండి సంజయ్ గారు 2 లక్షల పై చిరుకుతోనే అలా బీసీ బిడ్డలంతా హిందూవాదం అంతా ఒకటి ఉండి అలా వినోద్ కుమార్ను మట్టి కనిపించడం జరిగింది. వాళ్ళు అంటూ ఉన్నారు బండి సంజయ్ ఏం అభివృద్ధి చేసినా అంటా ఉన్నారు. నేను ఒకటే సవాల్ చేస్తూ ఉన్నా, కౌశిక్ రెడ్డి గారు ఒకటే చెప్తున్నా, నీకు దమ్ము నెత్తురు సీమ్ ఉంటే కేసీఆర్ రమ్మని చెప్పు, ఖమ్మం దగ్గర రమ్మని చెప్పు, ఖమ్మం దగ్గర బండి సంజయ్ టైం తీసుకొని వస్తా. నా సవాల్ను నీకు దమ్ము ఉంటే స్వీకరించు. నేను హుజూరాబాద్కి వచ్చి నేను ఆడ ప్రెస్ పెట్టి చెప్తా, బండి సంజయ్ ఎన్ని కోట్ల రూపాయలు తీసుకొచ్చిండు, ఎన్ని వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చిండు నేను చెప్పడానికి సిద్ధంగా ఉన్నా. నువ్వు ఉన్నవాన్ని అడుగుతా ఉన్నా. 6 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు కరోనా టైం అయిపోయింది, 3 సంవత్సరాల్లో
అని ఎన్ని లక్షల కోట్లు 12,00,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చింది అలా 12,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చింది పార్లమెంట్ గల కన్మర్ పార్లమెంట్ అభివృద్ధి గురించి. నువ్వు బండి సంజయ్ గురించి మాట్లాడతావా? బండి సంజయ్ అభివృద్ధి గురించి మాట్లాడతావా? చలో రమ్మా, నీకు దమ్ముంటే కమలాకర్ కానీ వినోద్ కుమార్ కానీ శ్రవణ్ కుమార్ కానీ మీకు ఎవరికైనా దమ్ముంటే సవాలు విసురుతా ఉన్నాయి భారతీయ జనతా పార్టీ జిల్లాకి వెళ్ళాల. నేను అదే హుజరాబాద్కి వస్తాం, లేకపోతే కర్మాల కూర్చుందాం. ఇవాళ బండి సంజయ్ గారు ఎన్ని కొడుతున్నారు అభివృద్ధి చేసిండో చూపెడతామని చెప్తున్నాం. నువ్వు ఇలా 5 సంవత్సరాలు ఎంపీ చేసినావు, పార్లమెంట్ సభ్యులు చేసినావు వినోద్ కుమార్ గారు. ఎక్కడ నువ్వు ఆర్ఓ బ్రిడ్జ్ చేసిన వాళ్ళ కరిమాల? బండి సంజయ్ గారు 5 సంవత్సరాల లోపే ఆర్ఓఆర్ బ్రిడ్జి దానికి 150 కోట్ల రూపాయలు మంజూరు జరిగింది. చివరి దశకు వచ్చింది అది. కరీంనగర్ మున్సిపాలిటీని అమృత్ కింద పెట్టి ఇవాళ 1,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చి అలా కరీంనగర్ కార్పొరేషన్ అభివృద్ధి పాల్పడుతున్న బండి సంజయ్ గురించి మాట్లాడుతున్నారు. మీరు ఏం చేసినా మాట్లాడుతున్నారు. ఇలా వేలాది మంది ఇలా ఆడపిల్లలు అమ్మ తల్లులందరూ ఉజ్వల గ్యాస్ గురించి కట్టెలు పోయి ఇలా పెట్టి కన్ను మాడుతున్నాయంటే ఉజ్వల గ్యాస్ గురించి లక్షల గ్యాస్ కనెక్షన్స్ వచ్చింది. ఇవాళ ఇలా ఎలగర్తుత్తు నుంచి వెళ్ళి సిద్దిపేట వరకు ఇలా రోడ్డు 4 లైన్ అవుతుంది. ఇలా కరీంనగర్ నుంచి వెళ్ళి ఇలా వరంగల్ వరకు ఇలా 4 లైన్ అవుతూనే ఉన్నది. ఎక్కడ నీకు ఏది మాట్లాడుతున్నావు? నీ అభివృద్ధి అవపడతలేదా? నీకేమున్నా నీకు ఎత్తివేరినావు కానీ నీ మెదడు లేదని చెప్తా ఉన్నా. ఎవరితోనా నేను ఎవరన్నా మంచివాడంటే అడకల్సి రెడ్డి నువ్వు మనిషి వాడు టీడీ చేస్తారు ఎవరన్నా హుజరాబాద్లో. నువ్వు ఒక బఫర్ గాని లెక్క, నువ్వు ఒక కొజ్జు గాని లెక్క. ఏం చెప్పినావు మొన్న ఎలక్షన్లకు? ఫస్ట్ తెలంగాణ ఉద్యమానికి నువ్వేం మాట్లాడినావు? మానుకోటలో రాళ్ళు ఇచ్చినావు వైఎస్ఆర్ పార్టీలో ఉండి. నువ్వు తెలంగాణ ఉద్యమం నువ్వు చేసింది తెలంగాణ ద్రోహి అని చెప్తా ఉన్నా. నీకు సిగ్గు లేకుండా కేసీఆర్ ఫ్యామిలీకి అటాచ్మెంట్ పెట్టుకొని కాంగ్రెస్లో ఉండి కోవాటు చేసి ఎమ్మెల్సీ అలా రూపాయి లేకుండా ఎమ్మెల్సీ అయినావు. ఎమ్మెల్సీ అయినాక అమ్మోతు లెక్క నిన్ను తిప్పుతాడు కేసీఆర్ కేటీఆర్ గారు. తిరిగి అలా ఎమ్మెల్సీ టికెట్ అయిపోయాక ఎమ్మెల్యే టికెట్ ఇస్తే రాజేంద్ర రెడ్డి గెలిచినావు. నీకు దమ్ముంటే ఇప్పుడు చెప్తా ఉన్నా, భారతీయ నువ్వు రాయరాజు చేయి, భారతీయ జనతా పార్టీ మామూలు కార్యకర్తలు గెలిపిస్తా అని చెప్తా ఉన్నా. నువ్వు రాయరాజు గెలిపించకపోతే నీ అధ్యక్ష పదవి కాదు, నీ హుజరాబాద్ అంబేద్కర్ నీ ముక్కు రాస్తా చెప్పి తెలియస్తా ఉన్నా. నువ్వు రాజీనామా చేసినాక కార్యకర్తలు పెట్టి గెలిపించకపోతే భారతీయ జనతా పార్టీ నీ అధ్యక్షుడు ఉండి నీ అంబేద్కర్ నీ హుజరాబాద్కి వచ్చి నేను ముక్కు నిలరాస్తా చెప్తా ఉన్నా. నువ్వు బండి సంజయ్ మాడతావా? సెలుపూరు మాజీ సర్పంచ్ మహేందర్ గౌడ్ దగ్గర. ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.